పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేసిన మంత్రి నిమ్మల రామనాయుడు వృద్ధురాలికి పెన్షన్ అందజేసి యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రి నిమ్మల ప్రజల సమస్యలపై చర్చ జరిగే దేవాలయం లాంటి అసెంబ్లీ సమావేశాలకు జగన్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎస్కేప్ అవ్వడం ప్రజాస్వామ్యం పట్ల విలువ లేనట్లుగా అర్థమవుతుందని అసెంబ్లీ ఎస్కేప్ శాసన మండలికి వాకౌట్ రోడ్డు మీదకు వస్తే రప్ప సంస్కృతి వైసీపీదని వృద్ధుల వితంతువులు దివ్యాంగులకు పెద్ద ఎత్తున పెన్షన్ ఇస్తూ మానవత్వంతో పనిచేస్తున్నామని భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు జరగని అత్యధిక పెన్షన్ సొమ్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో అందిస్తున్నామన్నారు. వరకు 200 రూపాయలు వచ్చేది పింఛను ఫస్ట్ లో. ఆ 200 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2000 రూపాయలు 2000 రూపాయలు ఇప్పుడు మరి 4000 రూపాయలు చేశారు. అది కూడా వచ్చిన వెంటనే చేశారు అమ్మా. జాగ్రత్త, మీ ఆరోగ్యం ఉంటుంది. ఎవరు చేసుకుంటారు? కోడలే పట్టుకొచ్చి పెడతా ఉంటారు. కోళ్ళదే ఆవిడే పట్టుకొచ్చి పెద్ద ఆవిడ. ఓకే ఓకే. మరి ఎవరు ఇక్కడ ఎవరు ఉంటారు? మరి ఎవరికి ఉండాలి? అది చిన్నోడు ఇంటి అలా ఉంచి. ఏం పేరు నీ పేరు? వెళ్తావా? వెళ్తున్నావా? వచ్చా నీకు అలా వచ్చా? ఏబిసిడీలు వచ్చా? స్కూల్కి ఎలాగా? హాస్టల్ వద్దా? ఓకే, స్కూల్కి అయితే వెళ్తావు. ఓకే, పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేస్తావు, ఇంటికి వచ్చేస్తావు, అమ్మ దగ్గర ఉంటావు, అంతేనా? ఓకే, తప్పనిసరిగా అలా చేద్ది. హాస్టల్ వద్దులే, పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేది ఏమ్మా. ఓకే, సాయంత్రం వచ్చేయాలి ఇంటికి, అంతే, అమ్మ దగ్గరకు వచ్చేది. హాస్టల్ 1వ తేదీ వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద పండుగ. ఒక సంక్రాంతి, ఒక క్రిస్మస్, ఒక రంజాన్ కలిపితే అంత పెద్ద పండుగ 1వ తేదీ. అందులో కూడా ఇది ఒక మానవత్వంతో జరిగేటువంటి పండుగ. పింఛను వృద్ధులు వితంతువులు ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వీరందరికీ కూడా మరి ఈరోజు 4000 రూపాయలు పింఛను వాళ్ళ గడప దగ్గరే అందిస్తాం. అదేవిధంగా దివ్యాంగులు గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 3000 రూపాయల పింఛన్కి ₹1 కూడా అదనంగా పెంచాలి 5 సంవత్సరాల కాలంలో. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజునే 3000 రూపాయలని 6000 రూపాయలు పెంచి ఆ దివ్యాంగులకి అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా బెడ్ రీడన్ ఉంటే వాళ్ళకి 10,000, 15,000. ఈవేళ భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఈ మాత్రం పింఛన్లు లేవు. ఎక్కడికి వెళ్ళినా కూడా 1500, 1000 రూపాయలు, కొన్ని రాష్ట్రాల్లో అయితే 500 రూపాయలు మాత్రమే పింఛన్ ఇస్తూ ఉన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే, ఒక్క చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మాత్రమే ఈరోజు 4000 రూపాయలు, 6000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. ఈవేళ ఇప్పుడు ఒక పెద్ద ఆమెకి మనం పింఛన్ ఇచ్చాం. ఆమెకి 4000 రూపాయలు అంటే సంవత్సరానికి చూస్తే మరి దగ్గర 48,000 రూపాయలు సంవత్సరానికి అందజేస్తూ ఉన్నాం. మరి 5 సంవత్సరాల్లో చూస్తే 2,40,000 రూపాయలు ఈవేళ పెద్ద ఆమెకి అందజేస్తూ ఉన్నాం. ఇప్పుడే ఒక దివ్యాంగుని చూసాం, నెలకి 6,000 రూపాయలు పింఛన్ వస్తుంది. నెలకి 6,000 రూపాయలు అని అంటే సంవత్సరానికి 72,000 రూపాయలు అవుతుంది. అంటే 5 సంవత్సరాలకి చూస్తే మరి దగ్గర 3,60,000 రూపాయలు వాళ్ళకు అందుతూ ఉంది. మరి సామాన్యమైన విషయం కాదు. 3,60,000 రూపాయలు ఒక దివ్యాంగుడికి పింఛన్ కింద ఇస్తూ ఉన్నాం. 3,60,000 రూపాయలు అని అంటే 10 ఎకరాలు వ్యవసాయం చేస్తే ఈవేళ 3,60,000 రూపాయల ఆదాయం రాదు. నాకు కూడా తెలుసు, ఒక రైతు బిడ్డ ఇక్కడ కూడా రైతులు ఉన్నారు. అంటే ఈవేళ ఒక 10 ఎకరాల ఆస్తి ఈవేళ మేము ఆ దివ్యాంగుడికి ఇచ్చినట్లే. మేము ఈవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అంచేత ఇంత మంచి ప్రభుత్వాన్ని, ఇంత పని చేసేటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ దురదృష్టకరం, ప్రతిపక్ష హోదా కోల్పోయినా కూడా ఇంకా గతంలో చేసినటువంటి తప్పిదాలనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మరి వైసీపీ నాయకులు చేస్తూ ఉండడాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి, పాఠాలు నేర్చుకోవాలి. కానీ మేము చూస్తూ ఉన్నాం, అసెంబ్లీలో చూస్తే మరి అక్కడ
అటెండ్ కానిటువంటి పరిస్థితి అసెంబ్లీలో ఎమ్మెల్యేలది. అంటే అసెంబ్లీలో ఎస్కేప్ కింద ఉన్నారు. అటు మండలిలో చూస్తే వాకౌట్ కింద పోతూ ఉన్నారు. ఇటు రోడ్ల మీదకి వస్తే రప్ప రప్ప అంటూ ఉన్నారు. అంటే ఒక రాజకీయ పార్టీకి ఉండవలసినటువంటి లక్షణమైన దేవాలయం లాంటి అసెంబ్లీలో ఈవేళ చర్చకి ఎన్నో అంశాలు ఉంటాయి. ఈవేళ ఎన్నో సూచనలు ఇవ్వాలి, ఎన్నో సలహాలు ఇవ్వాలి. ఎక్కడెక్కడో ప్రజల సమస్యలు కష్టాలు ఒక్కొక్కసారి ప్రభుత్వం దృష్టికి అధికారంలో ఉన్నప్పుడు రావడం ఆలస్యం అవుతుంది. అటువంటి సమయంలో ప్రతిపక్షంగా మీ బాధ్యత అది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం. అందులో ముఖ్యంగా అసెంబ్లీలో మంచి చర్చా వేదిక. అటువంటి అసెంబ్లీకి సైతం మరి శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా మరి అటెండ్ కాకుండా ఉండడం అంటే నిజంగా ఒక పార్టీకి ఉండవలసినటువంటి లక్షణం కాదని నాకు అనిపిస్తూ ఉంది. ఈ రకంగా అసెంబ్లీలో ఎస్కేప్ కింద, మండలిలో వాకౌట్ కింద, రోడ్ల మీదకి వస్తే రప్ప రప్ప కింద, ఇది ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణం కాదు. ఒక ప్రజాస్వామ్యులు ఇది మంచి పద్ధతి కాదు. ఇటువంటి హింసావాదాన్ని పెంపొందిస్తూ లా అండ్ ఆర్డర్ సమస్యలను సృష్టిస్తూ ఈ విధంగా మరి అటువంటి ప్రతిపక్షం వైసీపీ ఉండడం చాలా దురదృష్టకరం. అబద్ధాలతోటి అసత్యాలతోటి ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ఆలోచనతో తప్ప ఈ మాదిరిగా ప్రజల్ని ఆదుకుందాం అనేటువంటి ఆలోచన లేదు. ఈవేళ ఎన్నో తారీఖు? ఈవేళ 28వ తారీఖు. పింఛన్లు ఎప్పుడు ఇస్తాం మనం? 1వ తారీఖుని ఇస్తాం. 1వ తారీఖు ఆదివారం వచ్చింది, సోమవారం ఇద్దామనేటువంటి ఆలోచన లేకుండా ఆదివారం పింఛన్లు వచ్చింది కాబట్టి ఒకరోజు ముందుగానే శనివారం ఇద్దాం, వాళ్ళకు ఒక భరోసాని ఇద్దాం, ఒక భద్రతనిద్దాం. అది మంచి ప్రభుత్వం యొక్క లక్షణం. అంతేగాని రేపు 2029లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేళ్లను నరికినట్లుగా రప్ప రప్ప అని నరుకుతామంటాం కాదు. ఇట్లాంటి మంచి ఆలోచనలతోటి ఇవాళ ప్రభుత్వం పాలన చేస్తూ ఉంది. అంచేత ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇటువైపు ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాను ప్రజలందరూ కూడా గమనించాలి.